పవన్ కళ్యాణ్ గారికి అన్ని పోర్ట్ఫోలియోలు ఇవ్వడం అనేది అంటే ఇంకెవరూ లేరా ఈయనకి ఇచ్చారని కొంతమంది విమర్శించారు ఒక పర్టికులర్ టైంలో. అలాంటి వాళ్ళకి మీరు ఏం సమాధానం చెప్తారు? అసలు విమర్శించే వాళ్ళు ఏ రక ఒక్కొక్కసారి నాకు అనిపిస్తుంది అమ్మా, ఫీల్డ్ మీదకుండి యుద్ధం చేయాలి, యుద్ధం చేసేవాడికి తెలుస్తుంది ఆ పెయిన్. అంతే తప్పించి ఎక్కడో కూర్చొని నాకు చాలామందిని అబ్జర్వ్ చేస్తుంటాను, క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది అనుకోండి, ఇక్కడ కూర్చొని అనాలిసిస్ చేస్తారు, అచ్చచ్చా బ్యాట్ ఇలా ఆడితే బాగుండు, ఇలా ఆడితే బాగుండు అని. అట్ ద సేమ్ టైం పాలిటిక్స్ గురించి బాగా బాగా ఖాళీగా ఉండే కూర్చొని ఆ రచ్చబండ్ల దగ్గర లేకపోతే ఏదో సంథింగ్ మీటింగ్ హాల్స్లో కూర్చొని ఏం అనాలిసిస్ ఇస్తారంటే ఇక్కడ కూర్చొని అమెరికాలో ఏం జరగాలో కూడా వీళ్ళే నిర్ణయిస్తారు. సో ఏ పోర్ట్ఫోలియోలు ఎవరికి ఇవ్వాలో కూడా వీళ్ళే నిర్ణయిస్తారు. ఇవ్వకపోతే ఫీల్ అయిపోతారు, ఫీల్ అయిపోయి నోటుకు వచ్చినట్టు మాట్లాడతారు. ఏం ఇస్తే తప్పేంటి? ఇప్పుడు 24 మంది ఉన్నాం, 24 మంది మినిస్టర్స్, ఆయనకి ఆ పోర్ట్ఫోలియోలో ఆయన తీసుకున్నారు తప్పేంటి? ఇప్పుడు ఇచ్చారు తప్పేంటి? చేస్తున్నారు కదా. చెయ్యలేకపోతే అడుగు, ఆ పోర్ట్ఫోలియోలకి న్యాయం చేయలేకపోతే అప్పుడు అడుగుండి. అంతే తప్పించి ఎందుకు ఇచ్చారు, ఎవరూ లేరా అవన్నీ కాదు. ఒక సిస్టమ్ ఉంటుంది, ఇంతమంది మంత్రులే ఇవ్వాలి, ఒక సిస్టమ్ ఉంటుంది. ఆ ఉన్న శాఖలన్నింటినీ ఆ మంత్రులకే సర్దాలి. ఈరోజు నేను 2 మినిస్టర్స్ చేస్తున్నా, ఏమన్నా నాకు కాకుండా ఇంకొకరు మినిస్టర్ ఇవ్వాలంటే అవ్వదు. అది ఇంతమంది మినిస్టర్స్ ఉండాలంటే సిస్టమ్ అది. దాని సిస్టమ్ తగ్గట్టు వెళ్తాం, కానీ మీరు నోటుకు వచ్చినట్టు మాట్లాడారు కదా, దాని తగ్గట్టు వెళ్ళడం అనేది జరగదు. అది మీ ద్వారా చెప్తున్నాను వాళ్ళకి. అవును. ఇప్పుడు ఆంధ్రాలో తెలుగుదేశం పార్టీ వచ్చి ఐ థింక్ 100 రోజులు కంప్లీట్ అయిన సందర్భంగా ఈ 100 రోజుల్లో జరిగిన డెవలప్మెంట్ ఏంటి, లేదా ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారంటే ఏం చెప్తారు? యాక్చువల్గా నేను 100 రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ఏం చేయగలిగారు, ఆ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ఏం చేయలేకపోయాడు డిబేట్ పెట్టాలన్నా కూడా నేను మాట్లాడగలను. ఎందుకంటే ఒక నాయకుడికి ఒక 100 రోజులు ఇస్తే ఇన్ని పనులు చేయగలడా అన్నదైతే క్లియర్గా మనం చెప్పడానికి ఉదాహరణగా ఈ 100 డేస్ని మనం చూసుకోవచ్చు. అసలు యాక్చువల్గా పెన్షన్స్ ఇచ్చేటప్పుడు ఫస్ట్ 5 సిగ్నేచర్స్ చేశారు సార్ బయటకు వచ్చిన వెంటనే. ఆ 5 సిగ్నేచర్స్ కూడా అసలు మేము గవర్నమెంట్లోకి వచ్చి చంద్రబాబు నాయుడు గారు నేను ప్రమాణ స్వీకారం చేసే టైంకి ఖజానా 0. ఆ 0 ఖజానా దగ్గర నుంచి పెన్షన్స్ ఇవ్వాలి, జీతాలు ఇవ్వాలి, సూపర్ 6 ఉంది, ఒక పక్క నుంచి ఉద్యోగాలు తీయాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి, అమరావతి కట్టాలి, పోలవరం కట్టాలి, రోడ్లు మొత్తం పాడైపోయినాయి, రోడ్లు వేసుకోవాలి, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసుకోవాలి. అంటే ఇన్ని ఒక్కసారిగా ఉంటే ఆయన మహానుభావుడు, ఆయన కాబట్టి తట్టుకోగలుగుతున్నాడండి బాబు చంద్రబాబు నాయుడు గారు. ఇన్ని సిచ్యువేషన్స్లో కూడా ఆయన అన్న మాట ప్రకారంగా 4,000 రూపాయల పెన్షన్ని ఏకదం ఒకేసారి నేను అందరికి ఇంటింటికి 1వ తారీఖు కల్లా ఇస్తానన్నారు. అలాగే చేశారు. ఎందుకు ఈ మాట స్పెసిఫిక్గా చెప్తున్నానంటే మార్చ్ ఏప్రిల్ దగ్గరకు వచ్చేసరికి వాలంటీర్ వ్యవస్థని పెన్షన్లు ఇవ్వకూడదు అని ఎలక్షన్ కమిషన్ దగ్గర నుంచి ఆర్డర్ వచ్చింది. ఆర్డర్ వచ్చిన వెంటనే జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే వాలంటీర్లు లేకపోతే ఇంటింటికి వెళ్ళి పెన్షన్ ఇవ్వటం అవ్వదు అని చెప్పి కావాలని చంద్రబాబు నాయుడు గారి మీద యాంటీ క్రియేట్ చేయడానికి ఆ ముసలి వాళ్ళందరినీ రోడ్ల మీద నుంచోబెట్టి, నమ్ముతారా 32 మంది చనిపోయారు ఆ ఎండలు తట్టుకోలేక. ఏప్రిల్ మే ఎండలు, అలాంటి ఎండలు. అదే చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్ వ్యవస్థని టచ్ చేయకుండా సెక్రటేరియట్ స్టాఫ్ని తీసుకొని 1వ తారీఖుకి ఇంటింటికి తీసుకెళ్ళి 4,000 రూపాయల పెన్షన్ని 64 లక్షల మందికి ఒక్క రోజులో ఇచ్చారు. దట్ ఈస్ చంద్రబాబు నాయుడు గారు. సో ఎందుకు చెప్తాను, ఈ 100 రోజుల్లో అన్నా క్యాంటీన్లు అప్పుడు పోయినాయి, అన్నా క్యాంటీన్లు మళ్ళీ తీసుకొచ్చి ఇచ్చాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తామని చెప్పాం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసాం. అదేవిధంగా మనకి నూతన ఇసుక పాలసీ చెప్పాం, నూతన ఇసుక పాలసీ తీసుకొచ్చాం. 20 లక్షల మంది ఉద్యోగాలకు ఇస్తామన్నలో భాగంగా మెగా డిఎస్సిలోని ఈరోజు తీసుకొచ్చి అనౌన్స్ చేశారు, మెగా డిఎస్సి ఇచ్చారు. ఈరోజు మద్యం పాలసీ ఈరోజు మళ్ళీ రెన్యువల్ చేశారు, అంటే రికవరీ మళ్ళీ మొత్తం అంతా కలిపి. అవును పాపం మందుబాబులు అందరూ మాకు ఇప్పుడు బ్రాండ్లు దొరుకుతున్నాయి అంటే తిరిగి మంచి అంటే ఇప్పుడు శుభ్రమైన మంచి లిక్కర్ని మంచి ప్రైజ్కి అమ్మాలి అని చెప్పి ఈ రోజే మద్యం పాలసీని కూడా క్యాబినెట్లో ప్రవేశపెట్టాం.